బ్యాక్ టు న్యూస్. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. మరోసారి రెస్క్యూ బృందాలు 0 పాయింట్ వరకు చేరుకున్నాయి. అదే సమయంలో డీవాటరింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పాషా అందిస్తారు. చిక్కుకున్నటువంటి 8 మంది కార్మికుల ఆచూకీ కోసం మరోమారు రెస్క్యూ బృందము టన్నెల్ లోపలికి వెళ్లేందుకు సిద్ధమైంది. ఈ రెస్క్యూ బృందంలో ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ర్యాట్ మైనర్స్, ఇంజనీర్లు, ర్యాపిడ్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు, ఇక అదే మాదిరిగా ఈ జైపీ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు వీరంతా కలిసి టన్నెల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మరి కాసేపట్లో మరోమారు వీళ్ళు టన్నెల్లోకి వెళ్ళనున్నారు. అయితే టన్నెల్లోకి మనం ఒకసారి ట్రాక్ని పరిశీలిస్తే లోకో ట్రైన్కి సంబంధించినటువంటి ట్రాక్ 13.5 కిలోమీటర్ల మేర అవైలబుల్గా ఉంది. కానీ 12.5 కిలోమీటర్ల వరకే లోకో ట్రైన్ వెళ్ళగలుగుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి కంప్లీట్గా సిల్ట్ పేరుకుపోయి ఉంది కాబట్టి లోకో ట్రైన్ సంబంధించినటువంటి ట్రాక్ అంతా కూడా మునిగిపోయి ఉందని చెప్పేసి చెప్తున్నారు. అక్కడి నుంచి బై వాక్ 1 కిలోమీటర్ మేర వెళ్లాల్సి ఉంటుంది. ఆ 1 కిలోమీటర్ మేర వెళ్ళిన తర్వాత టీఎంబీ మిషన్ అడ్డుగా ఉంది. దాదాపు 1600 టన్నుల బరువు ఉన్నటువంటి టీఎంబీ మిషన్ కంప్లీట్గా అడ్డుపడటంతో ఇక ముందుకు సాగలేకపోతున్నాము. 13.5 కిలోమీటర్ల తర్వాత కంప్లీట్గా డేంజర్ జోన్గా అధికారులు చెప్తున్నారు, ఇంజనీర్లు చెప్తున్నారు. రాబిన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఇంజనీర్లు కూడా అదే మాట చెప్తున్నారు. ఎందుకంటే దీన్ని మొదటగానే జియాలజికల్ నిపుణులు సీపేజ్ జోన్గా వాళ్ళు పేర్కొనడం జరిగింది. ఇక్కడ నీటి ఊట ఉన్నటువంటి ప్రదేశము, మట్టి మెత్తగా ఉన్నటువంటి ప్రదేశము, మట్టికి బదులుగా క్వాడ్స్ ఉన్నటువంటి ప్రదేశంగా వారు జియాలజీ నిపుణులు చెప్తున్నారు. అయితే ఆ ప్రదేశము డేంజర్ జోన్ కాబట్టి అక్కడ ఉన్నటువంటి టీఎంబీ మిషన్ని తొలగించే క్రమంలో కూడా మరోమారు కుప్పగూలే ప్రమాదం ఉంది. కాబట్టి ఆచితూచి అడుగులు వేయాల్సినటువంటి సిచ్యువేషన్ నెలకొంది. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, అదే మాదిరిగా ఎస్డీఆర్ఎఫ్, రెస్క్యూ టీమ్స్ అన్నీ కూడా 0 పాయింట్ వద్దకి చేరుకోగలిగాయి. 0 పాయింట్ నుంచి ఒక 200-300 మీటర్ల లోపు ప్రమాదము కంప్లీట్గా జరిగినటువంటి ప్రదేశాన్ని చెప్తున్నారు. ఆ ప్రదేశంలో లోపలికి మాత్రం వెళ్ళలేకపోతున్నారు. కంప్లీట్గా 8 అడుగుల మేర సిల్ట్ పేరుకుపోయింది. సిల్ట్తో పాటు నీటి ఊట ఏమాత్రం ఆగడం లేదు. ఒకవైపు డీవాటరింగ్ ప్రాసెస్ కొనసాగుతున్నప్పటికీ కూడా నీటి నిల్వ ఏమాత్రం తగ్గడం లేదు. మరోపక్క లోపల మట్టితో కూడినటువంటి బురద 8 అడుగుల మేర కూరుకుపోవడంతో అక్కడ నడవడం కూడా ఇబ్బందిగానే మారింది. మరోపక్క కన్వర్ బెల్ట్ కూడా పూర్తిగా పాడైంది. ఆక్సిజన్ పైప్స్ కూడా అక్కడ డ్యామేజ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో రెస్క్యూ బృందాలు ఇప్పటికే మరోమారు వెళ్తున్నాయి. ఈరోజు ఏదో ఒకటి తేల్చాలి, ఖచ్చితంగా ఆచూకీ కనుగొనాలనే లక్ష్యంతో వారు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ఇంజనీర్లు రెస్క్యూ బృందాలతో సమీక్ష నిర్వహించారు. ఈ ఫలితాలపై పునఃసమీక్ష మళ్ళీ సాయంత్రం చేస్తామని చెప్పేసి కూడా వారు చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మరోమారు రెస్క్యూ బృందము టన్నెల్లోకి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద కనిపిస్తూ ఉంది.